ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోనూ ఒక రెగ్యులర్ క్వశ్చన్ అడుగుతున్నారు, శ్రీనివాస్ గారు మేము ఇంట్లో ఏ వస్తువు పెట్టుకుంటే సమస్యలు తగ్గుతాయి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది. మాకు పూజలు చేయడం అంత అవకాశం లేదండి, కానీ మేము వస్తువులు పెట్టుకోగలం అని చాలామంది అడగడం జరిగింది. వారందరి కోసం అలాగే చాలామంది అడిగారు ఏమనంటే, మా కుటుంబంలో లేనిపోని గొడవలు అవుతున్నాయండి, అనవసరం గొడవలు అవుతున్నాయి. ఇల్లు కట్టుకున్నాం, చాలా బాగుంది, వాస్తురీత్యా అంతా బాగా ఉంది, కానీ మా కుటుంబంలో భార్యాభర్తల మధ్య పిల్లల మధ్య ఏదో ఒక గొడవ అవుతూ ఉంది, దానికి ఏదన్నా పరిహారం చెప్పండి అని అడిగారు. వారికి కూడా ఈ ఉపాయం పనిచేస్తుంది. అలాగే సంతానం పాయింట్ ఆఫ్ వ్యూలో పుత్ర సంతానం కావాలి అనుకునే వారికి కూడా ఈ ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే చదువు రావడం లేదు, పిల్లలు బాగా చదవడం లేదు అనేవారికి కూడా ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే వ్యాపారం సాగడం లేదు, షాప్ కావచ్చు, వర్క్షాప్ కావచ్చు, ఫ్యాక్టరీ కావచ్చు, అంతగా సాగడం లేదు అనుకునేవారు వాస్తురీత్యా ఈ ఉపాయం మనం ఆచరించవచ్చు. ఈ ఉపాయానికి కావాల్సింది కాపర్తో చేసిన సూర్యబింబం. మన ఇంట్లో అయినా చాలామంది మనం చూస్తూ ఉంటాం, మన పూజా మందిరాల్లోనూ అలాగే ఇంట్లో కూడా పెద్ద పెద్ద వారి ఇళ్ళల్లో డెకరేషన్ వస్తువుగా మనం గోడకు చూస్తూ ఉంటాం. మన చూపు అలా చూడంగానే చాలా అందంగా కనిపిస్తుంది, సూర్యుని పెట్టుకున్నారనుకుంటాం. కానీ వాస్తురీత్యా సూర్యుడు ఇలాంటి బింబాన్ని పెట్టుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలని చూడగలుగుతాం. ఎలా పెట్టుకోవాలి, ఏ విధంగా పెట్టుకోవాలి తెలియజేస్తాను. మిత్రులరా, ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీ అందరికీ పరిచయమే. సూర్యుడు అనగానే మనం ఏమనుకుంటామంటే ప్రత్యక్ష దైవం. మనం సూర్యారాధన చేస్తూ ఉంటాము, ఆదిత్యహృదయం చదువుతూ ఉంటాము, ఆరోగ్యం ఇస్తూ ఉంటాము. మనకి ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా సూర్యారాధన చేయడం వల్ల సమస్య నుంచి బయటపడతాం, అందుట్లో ఎలాంటి డౌటు లేదు. ఇప్పుడు నేను చూపిస్తుంది వైట్ మెటల్ది, కాపర్ కాదు, అంటే కోడెడ్ అనమాట. మనందరం కూడా పూజా వస్తువుల అమ్మే షాపుల్లో, దేవాలయాల దగ్గర ఇలాంటి బొమ్మలు కొనుక్కొచ్చుకుంటాం. ఇంటి బయట అంటే ఇంటి లోపలికి వెళ్ళే ముందు బయట పక్కన తగిలిస్తూ ఉంటాం. కాపర్తో చేసింది ఏదైనా సరే మనం ఇలాంటి బొమ్మను తీసుకొని చిన్నదైనా పెద్దదైనా మనం ఇంటిలో తూర్పు వైపు గోడకి తగిలించినట్లయితే మనం అద్భుతమైన ఫలితాలు చూస్తాం. అదేంటండి, మిగతా దిక్కుని పెట్టకూడదా అంటే పెట్టకూడదు. తూర్పు వైపున కానీ, అంటే మన పూజా మందిరం ఉందనుకోండి, మన పూజా మందిరం ఈశాన్యంలో ఉంది, ఉత్తరం ఈశాన్యంలో ఉంది. తూర్పు వైపున చాలామంది చూడండి పూజా మందిరానికి వెనక పక్కన సూర్యుడి యొక్క బింబాన్ని పెట్టుకుని ఉంటారు. ఇది కాపర్తో చేసింది అయితే కనుక అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ పిల్లలు బాగా చదవడం లేదు, చదువులో పూర్గా ఉన్నారు, వాళ్ళు చదువుకునే రూమ్లో తూర్పు వైపు గోడకి ఇలాంటి సూర్యబింబాన్ని తగిలించండి. ఇలాంటి కొనుక్కోలేమనుకునేవారు చక్కగా లామినేషన్ చేయించుకోండి. ఒక సూర్యబింబం ఉన్న పటాన్ని పిల్లలు ఉన్న చదువుకునే రూమ్లో తూర్పు వైపు తగిలించండి. అలాగే కుటుంబంలో గొడవలు అవుతున్నాయండి, భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నాయి, పిల్లల మధ్య గొడవలు అవుతున్నాయి. ఎవరైనా సరే ఇలాంటి సూర్యబింబాన్ని కాపర్తో చేసిన దాన్ని తూర్పు వైపు తగిలించండి. వాస్తురీత్యా మీ ఇంటిలో గనక ఏదైనా నకారాత్మక శక్తి ఉన్నా సరే ఈ బింబం పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా మీ ఇంటిలో ఉన్న నకారాత్మక శక్తి తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి బింబాన్ని మీరు మీ ఇంట్లో ఏ రూములో అయినా సరే, బెడ్రూమ్లో తప్పించి, బెడ్రూమ్లో కాకుండా ఏ రూమ్లో అంటే మిగతా రూముల్లో, హాల్లో కానీ, పూజా మందిరంలో కానీ, కిచెన్లో అయినా సరే తూర్పు వైపు గోడకి తగిలించి ఉన్నట్లయితే మీరు పుత్ర సంతానాన్ని కోరుకునేవారు ఎవరికైనా సరే పుత్ర సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రహాల్లో శ్రేష్ఠుడు సూర్యుడు, అంటే మనకి ప్రత్యక్షంగా శక్తిని ఇచ్చే దైవం. సూర్యారాధన చేయడం వల్ల మనం తెలుసుకున్నాం ఇంతకుముందు కూడా. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నాయి, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అవుతున్నాయి, చక్కగా ఇల్లు కట్టాము, ఇల్లు కట్టిన తర్వాత ఎందుకు సంబంధం అంటే అసలు ఎలాంటి సంబంధం విషయాల్లో గొడవ పడుతూ ఉన్నారు, అలాంటి వారు ఖచ్చితంగా తూర్పు వైపు గోడకి ఈ బొమ్మను పెట్టుకున్నట్లయితే
గొడవలు తగ్గుతాయి, అద్భుతంగా వారి జీవితం బాగుంటుంది. అలాగే వ్యాపార సంస్థల్లో కూడా సరిగ్గా వ్యాపారం నడవడం లేదు. మీ ఆఫీస్ రూమ్లో అయినా సరే, ఫ్యాక్టరీలో అయినా సరే, వర్క్షాపులో అయినా సరే, షాపులో అయినా సరే, తూర్పు వైపు గోడకి మీరు ఒక సూర్యుడిది చక్కగా కాపర్తో చేసిన సూర్యబింబాన్ని తగిలించుకోండి. పూజ చేయాలా? ఏమీ అవసరం లేదు, తగిలించి ఉంచండి చాలు. ఖచ్చితంగా మీకు అభివృద్ధి కలుగుతుంది. వాస్తురీత్యా కనుక మనం ఎవరింట్లో అయినా సరే పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. చాలామంది మనం బయట పెట్టుకొని రోజు అంటే సాంబ్రాణి పళ్ళు చూపిస్తూ ఉంటారు. తూర్పు వైపు గోడకి తగిలించడం వల్ల అద్భుతాలు జరుగుతాయి. చాలామంది ఉంటారు, మరి మాది పడమర వైపు ఇదండి ఓపెనింగ్ అండి, ఉత్తరం వైపు ఓపెనింగ్ అండి, ఇంటి బయట ఉందండి ఆల్రెడీ, ఏమైనా ప్రమాదమా? ఏ ప్రమాదము లేదు. ఇది ఎందుకంటే మీకు మీ ఇంట్లోకి కాపాడుతూ అయితే కనుక నకారాత్మక శక్తిని రాకుండా కాపాడుతుంది. దుష్టగ్రహాలని అంటే ఏదైనా నెగటివ్ ఎనర్జీని కూడా ఆటోమేటిక్గా సక్ చేస్తుంది, లాగేస్తుంది. నెగటివ్ ఎనర్జీ నుంచి కూడా రక్షణ కలుగుతుంది. ఇది పెట్టుకోవడం వల్ల పిల్లలు చదువు వస్తుంది, పుత్ర సంతానాపేక్షతో ఉన్న వారికి సంతానం కలుగుతుంది, భార్యాభర్తల మధ్య సంబంధాలు గొడవలు ఏదన్నా ఉంటే తగ్గుతాయి, అలాగే వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. అలాగే మీ దేవతా మందిరంలో కనుక పెట్టి నిత్యం కనుక ఆరాధన చేస్తూ ఉంటే, సూర్యబింబాన్ని ఇలాంటి బింబాన్ని ఆరాధన చేస్తూ ఉంటే మీకు ఐశ్వర్యం కూడా కలుగుతుందని శాస్త్రం చెప్తుంది. వాస్తురీత్యా చాలా పురాతన ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం, పైన తూర్పు వైపు ముఖం ఉన్న భాగానికి అంటే పడమర వైపున ద్వారం ఉన్నవారు కానీ, వారి గేటుకు కానీ, లేదంటే వారి గోడల మీద కూడా మన సూర్యబింబాలు చూస్తూ ఉంటాం. వాస్తురీత్యా సిద్ధాంతులు చాలామంది రికమెండ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ సింబల్ ఏదైతే ఉంటుందో, సూర్య సింబల్ ఏదైతే ఉంటుందో దానికి అద్భుతమైన శక్తి ఉంటుంది. కానీ ఇదే మెటీరియల్ అంటే వైట్ మెటల్ కాకుండా చక్కగా కాపర్తో చేసింది అయితే కనుక మనం పెట్టుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలను చూస్తాం. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులు షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.